పులి వడ్రంగి పిట్ట. ఒక్కరోజు పులి తాను వేటాడిన దాన్ని తినేటప్పుడు ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది. పులి ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా ఎముకను మాత్రం తీయలేకపోయింది. ఈ ఎముకను నా నోట్లోంచి తీసేంత వరకు నేనేమీ తెల్లాను. అందువలన అది రోజురోజుకి బలహీనపడుతోంది. ఎవరైనా సహాయం చేయకపోతే త్వరలోనే ఆకలితో చచ్చిపోతాను. అక్కడే చెట్టు మీదున్న ఓ వడ్రంగి పిట్ట పైనుంచి పులిని గమనిస్తూనే ఉంది. దానికేం అర్థం కాలేదు. ఏమైంది నీకు? నోరు తెరుచుకుని అక్కడ అలా ఎందుకని పడుకుని ఉన్నావు? పులి వడ్రంగి పిట్టను దగ్గరికి రమ్మని సైగ చేసి తన నోటులోని ఎముకను చూపించింది. అయ్యయ్యో, ఎముక! నేను దాన్ని తీస్తాను. అయితే నువ్వు చంపే జంతువుల్లో నా వంతు నాకు ఇవ్వాలి. పులి సరేనని తల ఆడించింది. వడ్రంగి పిట్ట పులి నోట్లోకి ఎగిరి వెళ్లి ఎముకను లాగి వేగంగా ఎగురుకుంటూ బయటికి వచ్చి చెట్టు మీద కూర్చొని ఎముకను కింద పడవేసింది. కొన్ని గంటల తర్వాత పులి ఒక జంతువును చంపి తినడం మొదలుపెట్టింది. ఏయ్ మిత్రమా, ఆగాగు! నువ్విచ్చిన మాట మర్చిపోయావా? నా వంతు నాకివ్వు. పులి వడ్రంగి పిట్టను చూసి ఎప్పుడు చూడనట్లే నటించింది. ఎవరు నువ్వు? నేను కష్టపడి చంపిందాల్లో నీకెందుకు భాగం ఇవ్వాలి? వడ్రంగి పిట్ట ఆశ్చర్యపోయింది. ఏమిటి? నేనెవర్నా? నీ నోట్లోంచి ఎముకను తీసింది నేనేగా. ఇంత త్వరగా నేను మర్చిపోయావా? పులి నవ్వసాగింది. నీకు తెలుసుగా నేను క్రూర మృగాన్నని. నువ్వు నా నోట్లోకి వెళ్ళినప్పుడు నిన్ను సులభంగా తినేసేదాన్ని, కాని తినలేదు. అందుకు సంతోషించి వెళ్ళిపో. అలాగా? నేను బలహీనరాలనని అలా అంటున్నావా? కానీ నా ముక్కు చాలా పదునుగా ఉంటుంది తెలుసా? వడ్రంగి పిట్ట ఎంతో సహనంతో పులి బాగా తిని మత్తుగా పడుకునే వరకు నిరీక్షించింది. ఆహా, భలే మంచి ఛాన్స్. పులి నిద్రపోగానే అది కిందకి దూసుకొచ్చి పులి కన్ను ఒకటి ముక్కుతో పొడిచి గుడ్డిదాన్ని చేసింది. పులి నొప్పితో గర్జించింది. అయ్యయ్యో, నా కన్ను పొడి చేసావా? అంత నిర్దయంగా ఎలా చేయగలిగావు? నేను చెప్పానుగా నా ముక్కు చాలా పొదునుగా ఉంటుందని. నేను నీ రెండు కళ్ళు సులభంగా పొడి చేయవచ్చు, కానీ పొడవలేదే. దానికి సంతోషించి గర్జించడం మాను. నీతి: ఎవర్నీ మోసం చేయాలనుకోకండి.